ఈ మొన్న కమిషన్ వేసిన కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ హరీష్ రావు అండ్ కేసీఆర్ ఆయన పైన ఎట్లాంటి కూడా చర్యలు తీసుకోవద్దు, ఈ కమిషన్ అంతా కూడా మీ పరిధిలోకి తీసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు తీర్పు కావచ్చు. దానికంటే ముందు హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళింది. ఏం జరిగింది దీంట్లో అని చెప్పిన ఇప్పుడు ఢిల్లీకి హరీష్ రావు పోయినా హరీష్ రావుకు వినేటట్టు ఉంటుందా కమిషన్? కోర్టులు కానీ కమిషన్లు కానీ హరీష్ రావుకి వినేటట్టు ఉంటే, ఇంకెవరికో వినేటట్టు ఉంటే ఈ జడ్జిలు ఎందుకు, వీళ్ళకు ఆ పేరు ఎందుకు? అందుకనే ఈ అపోహలు మాత్రమే ఇవన్నీ. ఇట్లాంటి అపోహలకు గురి లోన్ కావద్దు. హరీష్ రావు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఉండొచ్చు. హరీష్ రావు లోపం చేసితే తప్పకుండా తప్పు చేస్తే అనుభవిస్తాడు. హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా ఇప్పుడు పరిపాలించే రేవంత్ రెడ్డి అయినా ఎవ్వరు కూడా పొరపాటు చేసి తప్పించుకుంటాం అనేది అబద్ధము. పొరపాటు అనేది చెయ్యనే కూడదు, చేస్తే తప్పదు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి మాట్లాడారు. దానిపైన 15 నెలలుగా కమిషన్ వ్యవహరించింది. దానిపైన పూర్తి వివరాలు అసలు పెట్టుబడి ఎంత? 1,00,000 కోట్లు అంటారు. 90 కోట్లకోమో 90 కోట్లు 95 కోట్లు అంటారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగినాక పనేం జరిగినట్టు? 1,00,000 కోట్ల అవినీతి జరిగినాక ఒక పనేం జరిగినట్టు? అరే ఏదైనా తల తోక ఉండాలి. మా బండి సంజయ్ కూడా అంటాడు 1,00,000 కోట్ల అవినీతి జరిగినట్టు. బండి సంజయ్ గారు, మీరు బాధ్యతాయుతమైన వ్యక్తి, ఒక కార్పొరేటర్ నుంచి ఒక ఉన్నత స్థాయికి ఎదిగిండ్రు, ఒక ఉన్నతమైన పార్టీల మీరు మెదులుతాళ్ళు, మీరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చునా? మీనమేషాలు ఉండాలి, ఏదైనా లెక్కకు ఉండాలి మాట్లాడితే. ఇప్పుడు 100 రూపాయల తప్పు జరుగుతాయి. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయే 100 అంటే, నీ దగ్గర ఉన్నాయే 80 రూపాయలు అంటే 100 110 రూపాయలు దొంగతనం చేసినారు అంటే దొంగ అనుకుంటాను అన్నట్టే కదా. వాడు 75 రూపాయలు వాని జేబులు ఉంటే 50 రూపాయలు కొట్టేసిండు ఆయన. ఇజ్జత్ తక్కువ ముచ్చట్లు మాట్లాడకుండా మీ ఇజ్జత్ తీసుకోకుండా పబ్లిక్ చాలా తెలియకలు. తెలంగాణ ముందట మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అవినీతి జరుగుతూనే కమిషన్ వేసిండ్రు. కమిషన్ తేల్చిన లెక్క పూర్తి కావాలి తప్ప ఏది పడితే అది మాట్లాడద్దు. తప్పకుండా జరిగింది. జరగకుంటే కేసీఆర్ గారు బస్సులు తీసుకొని మా ప్రాజెక్టును చూడు అని ముందుగా ఎందుకు చెప్పినట్టు, దాని తర్వాత అన్యోకని పోలీసు వాళ్ళని ఆడ పెట్టి అన్యోకని అక్కడ పోవద్దని ఎందుకన్నట్టు. అవినీతే లేకపోతే, ఏ భయం లేకపోతే, ఏ మెరకలను పొమ్మని ప్రోత్సహించుడు ఎందుకు? మళ్ళీ దాని తర్వాత వద్దని పోలీసు వాళ్ళని పెట్టుడు ఎందుకు? ఇది ఒక్కటే అనుమానం, మామూలునే అనుమానం ఇది. దాని తర్వాత కమిషన్లు పడ్డాయి. మరి దాన్ని నీళ్ళు వచ్చిన మాట నిజం. తెలంగాణకు అంతకంటే ముందుగా నీళ్లు లేవు, ఇంతగానో నీళ్ళు రాలేదు. ఇవాళ నీళ్ళు వచ్చి 2 పంటలు పండుతున్నాయి. మొక్కజొన్న పండుతుంది బ్రహ్మాండంగా. కానీ నువ్వు ఆ మేడిగడ్డను బాగు చేయకుండా దానికి బాగు చేయకుండా ఇడిచిపెట్టి ఇవాళ నీకు హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడియా? మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తెచ్చుకుంటావు, ఆ ప్రాజెక్టును బాగు చేయవు. ఆ బాగు చేయకపోవడం కరెక్టా కాంగ్రెస్ పార్టీది? జగిత్యాలలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉంటుంది. జీవన్ రెడ్డి ప్రభావం బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు? ఒక్కటేనే, జీవన్ రెడ్డిని జీవితంలో కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకోదు. కానీ జీవన్ రెడ్డి వచ్చినంత మాత్రాన మొత్తం జీవసత్వాలు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ రేపు గవర్నమెంట్లోకి వస్తుంది అనేది మాట అబద్ధం. కానీ కేసీఆర్ ఆరోగ్యంగా కనిపించిండు. చాలా రోజుల తర్వాత సంతోషం ఏంటంటే కేసీఆర్ని చూస్తే నిమ్మలం అనిపించింది. ఎందుకంటే నేను 20 ఏళ్ళ సహచరునిగా ఆయనతో గడిపిన రోజులు తెచ్చుకొని ఆయన చూసుకుంటే నిమ్మలం అనిపించింది. అంత మట్టుకైతే గ్యారెంటీ. అవును, మంచిగా అనిపించింది. ఆనందం, నేను ఆనందం వ్యక్తం చేస్తాను. అన్న ఇప్పటికైనా నువ్వు ఆరోగ్యాన్ని అట్లా కాపాడు. ఆ బక్క జీవిని అట్లా కాపాడు సుమా. ఆ బక్క జీవిని అట్లా కాపాడు. మాకు నిశానిగా ఉన్నది. తెలంగాణకు ఐకాన్గా ఉండు. పంచులు కొత్త అనే గతంలో ఉన్నదంటే ఇది ఎంత? అరే ఉరికే కోయిలాగా వేరు, ఆగిన ఎద్దు వేరు. అప్పుడు ఉరికే కోయిలాగా, ఇప్పుడు ఆగిన ఎద్దా. అచ్చా హరీష్ రావును కొడుకు కంటికే కనిపించడా?
వాళ్ళు గంటికి కనిపిస్తే దాని వాల్యూ పోద్దని, దాని విలువే పోద్దని. ఏమనుకున్నారో పెద్ద మనిషి వచ్చిండిగా మళ్ళీ మేము ఎందుకు అనుకున్నారో వీళ్ళ జాగల వీళ్ళు ఉన్నారు. ముగ్గురు మధ్యలో ఏముండదు కానీ ఆయన కేసీఆర్ కరెక్టే ఉన్నాడు, కానీ ఆయనతోనే మొత్తం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓడిపోదు. ఇబ్బంది మొదటి నుంచి ఇబ్బందేనా, వీళ్ళ వల్లనే ఇబ్బంది కాదు. ఇప్పుడు కవితకు ఒక ఇబ్బంది పెట్టే కవిత పోయి బయట నుంచి తిడుతుంది, బయట నుంచి తిడుతుంది తప్ప ఇంట్లో పోరు వీళ్ళిద్దరు పోరు ఉన్నది అట్లే, వీళ్ళిద్దరు పోరు అట్లే ఉండదు. ఏమన్నా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందా? కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగ సభలు పెడతాము, మాట్లాడతాను, రేపు నుంచి నేను ఉంటాను, మనదే అధికారం అని చెప్పి చెప్పిన తర్వాత లీడర్కి అయితే ధైర్యం వస్తుంది, లీడర్కు వాళ్ళతోటి ఉన్న లీడర్కు ధైర్యం వస్తుంది. కానీ ఆ లీడర్ మొత్తం బయటికి తీసుకెళ్ళారు, బండిని లాక్కరాలేడు. కానీ లీడర్ మాత్రం ధైర్యం వస్తుంది, క్యాడర్లో కూడా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది, అంత మటుకైతే గ్యారెంటీ. ఆ రోజు సభ జరిగే రోజు హరీష్ రావు రాలేదు. సో హరీష్ రావు జీవన్ రెడ్డిని వ్యతిరేకించిన, జీవన్ రెడ్డి వద్దు అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడినట్టు సమాచారం అంటాను. మరి ఆయనే పోయిండు కదా, ఆయన తర్వాత పోయిండు. మొట్టమొదలు అయితే ఈ వినోద్ సార్ వీళ్ళందరూ పోయిండు, దాని తర్వాత ఆయన కూడా పోయిండు కదా, ఆయన కూడా పోయి మాట్లాడిండు. సరే కడుపులో ఏమున్నా మర్యాదకు లోపం రాకుండా చూసుకుంటారు, కడుపులో ఏమున్నా మర్యాదకు లోపం రాకుండా చూసుకుంటారు. నాకు వచ్చింది, నాకు కూడా పిలుపు వచ్చింది. నాకు మన డి శ్రీనివాస్గా మన దేశపతి గారు నాతో మాట్లాడండి కానీ నాకు అటువంటి ఆలోచన లేదు. రానని చెప్పిన నేను ఇట్లనే కొనసాగుతా. ఎప్పటికీ బీజేపీ ఇట్లనే ఉండదు. బీజేపీకి ఈయనే శాశ్వతంగా ఉండడు. ఇప్పుడున్న రామచంద్రరావు మాటే శాశ్వతంగా నడవది. బీజేపీ కూడా మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ దక్షిణాది ఎన్నికలలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడి నెక్స్ట్ చదివేది ఇదే, తెలంగాణను నెక్స్ట్ చదివేది తెలంగాణ. కాబట్టి ఈ తెలంగాణ సర్దుబాట్లలో నా పాత్ర ఉంటుంది. అసలు నేను ఏం కోరుతాను కనుక వాళ్ళకి ఏం నాశనం కాలం నేను ఏం కోరుతాను? సర్వీస్ చేస్తానంటాను. సర్వీస్ చేస్తానంటే సర్వీస్ కద్రో అన్నీ ఒకళ్ళు సర్వీస్ కద్రో అన్నాడు. ఇదేం రోగం? ఉచితంగా పనిచేయడంతో ఏమైనా కెరనదా? కూలి తీసుకొని పనిచేసేటోడు, కూలి తీసుకొని ఎగబెట్టేటోళ్ళు ఉన్నారు. కానీ ఉచితంగా పని చేస్తారంటే అన్నీ ఒక నుప్పు. ఉచితంగా పనిచేసేటోడు వద్దు, ఎందుకంటే ఉచితంగా పనిచేసేతో ఏం డేంజరో ఏం కథో అని భయపడే కానీ అన్నదా? ఈ అగులు ఉగులుతనం దీంతో రాజ్యం రాదు, వీళ్ళతో ఏం కాదు, వీళ్ళతో ఊదు కాలేదు, పీరు లేవదు ఇప్పుడు ఉన్న వాళ్ళతో. అరే జీర్ణించుకోవాలనే. ఇప్పుడు నరేంద్ర మోడీ లాంటి నిస్వార్థ పరుణ్ణి కూడా విమర్శిస్తే జీర్ణించుకుంటా అంటే అదే రాహుల్ ఖాన్ దగ్గర పోయి మందలిస్తాండే, మాట్లాడుతాండే, ముచ్చట పెడతాండే, అంతకంటే ఇంకేం కావాలి? మీరు ఆ నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం దొరికింది కదా, మీకేం రోగం అని ఆయనను చూసుకొని నిమ్మలం చేసుకోవాలి. ఇవాళ ఆయన దగ్గరికి బిల్లు పెడదామనే విషయం మాట్లాడడానికి ఆయన దగ్గర పోయి మాట్లాడండి. అంతకంటే గొప్ప నాయకుడు ఇవ్వాలండి. అటువంటి గొప్ప నాయకుని నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం మీ అసలు దరిద్రంలో దొరికింది, అంతకంటే ఇంకేం కావాలి? ఖచ్చితంగా ఉంటాడు. వీళ్ళ అంతర్గత కలహాలతోటి బీజేపీ ఇట్లనే ఉంటే, టీఆర్ఎస్ ఇంటి పోరుతోనే అట్లనే ఉంటే, ఈ రెండు పార్టీలు కలవకపోతే రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా వాళ్ళు ఎద్దునెక్కి రాజ్యం వేసి తేలేటట్టున్నది. తప్పకుండా కలవాల్సిన ఆవశ్యకత చరిత్ర నిర్మాణంలో కలిసి ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొంగలు అని చెప్పేసేమో బీఆర్ఎస్ వాళ్ళు అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు రెండు కలయికతో పనిచేస్తున్నాయి. రాజకీయాలల్లో కలహించుకొని మాట్లాడుకోడు కామన్, కానీ మళ్ళా అవసరాలను పూర్తి చేసుకోవడానికి కలిసి పనిచేయక తప్పదు. ఇప్పుడున్న రిజల్ట్ మామూలు నన్ను కాదు మామూలు సామాన్యుని, ఓ గోడ వీన కూర్చున్న పెద్ద మనిషిని ఎట్లున్నదా అంటే మంచిగానే ఉన్నది, కానీ ఈ ఇద్దరు కూడా కొట్లాడుకుంటే వాడేస్తాడు. కానీ
అని అంటారు. బీజేపీ మీలాంటి నాయకులనే ఉపయోగించుకోవట్లేదు, ఈ అవకాశాలను ఉపయోగించుకుంటారు. ఈ అవకాశాలను ఇక్కడ ఉన్న నాయకత్వం ఇప్పుడు ఏదైతే యాక్టివ్ అనుకుంటానో ఈ యాక్టివ్ నాయకత్వం చేతుల్నే ఉండదు. యాక్టివ్ నాయకత్వం చేతుల్నే ఉండదు. ఇది మొత్తం ఇది కేంద్రం చేతిలో పోతుంది. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారి ఆ కన్సర్నల్లా ఈ తెలంగాణ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఒక్క ఎన్నికలే అడ్డం. ఈ ఎన్నికల తర్వాత రిజల్ట్లు వచ్చేటువంటి ఫలితాలను బట్టి మళ్ళీ దిద్దుకునేది ఏడ దిద్దుకోవాలి, ఎవరిని దగ్గర తీసుకోవాలనే ఆలోచన వాళ్ళు చేస్తారు. కవిత ఎల్లుండి పార్టీ పెట్టబోతా ఉన్నది, ఎట్లాంటి ప్రభావం చూపెట్టబోతా ఉన్నది? సంతోషం. ఇప్పటికైతే టీఆర్ఎస్ అట పార్టీ పేరు కూడా అన్నటువంటి రూమర్స్ వస్తా ఉంది. తప్పేం లేదు పెడితే. వీళ్ళే టీఆర్ఎస్ అని పెట్టుకొని ఉండ్రి. ఈ బీఆర్ఎస్ ఏం చేసిందని వీళ్ళే టీఆర్ఎస్ అని పెట్టుకొని ఉండ్రి. కానీ ఆమె టీఆర్ఎస్ అని పెట్టుకుంటే హర్షించాలి, కానీ రిజల్ట్ రాదు. రిజల్ట్ ఏం రాదు. ఆమె మళ్ళీ కాంగ్రెస్తో పొత్తుగలుగుతాను ఏదన్నా నెక్స్ట్ గేమ్ చేంజర్ అయితే అంటుంది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ను దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని అందరూ ఈ విధంగా మెలుతూ ఉన్నారు. తప్పేం లేదు. కానీ ఎవరి ప్రయత్నం వాళ్ళు. కానీ ఈమెకు రిజల్ట్ వచ్చి కంప్లీట్ వరద బారేంత రిజల్ట్ ఈమెకు దగ్గర ఉండదు. ఒకటో రెండో ఇంత సీటు రావచ్చు, లేకపోతే పొత్తు పెట్టుకుంటే ఆమె ఏమన్నా అక్కడికి వస్తుంది అంతే. చివరిగా మీలాంటి వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేస్తే కవితకు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పే ఉన్నది. నేను కవితతోటి దూరంగా ఏం లేనే, కవితతో దూరం ఏం లేను. కవిత చేసే చేష్టలు, వాళ్ళ అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టే విధానాన్ని నేను సహించను తప్ప, కవిత ఆమె రాజకీయ సలహా ఏమని అడిగితే నేను ఖచ్చితంగా చెప్తా, వాళ్ళతోనే కలిసి ఉండు అని చెప్తా. నా సలహా తప్పకుండా మళ్ళీ మీ తండ్రితోనే కలిసి ఉండు. ఎందుకంటే నీకు నీడనిచ్చిన ఇల్లు అది. నిన్ను ఎక్కడనో ఉన్నదాన్ని నువ్వు రాజకీయాలలో నిన్ను తీర్చిదిద్దిన కుటుంబం అది. ఇవాళ నిన్ను పార్లమెంటుకు పంపింది, ఇవాళ నిన్ను అసెంబ్లీకి, నిన్ను మళ్ళా నువ్వు ఓడిపోతే నిన్ను మళ్ళా శాసన మండలికి పంపింది. అందుకని అటువంటి దాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టు కరెక్ట్ కాదనేది నా సలహా. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ గురించి కొంచెం అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిండు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనలో ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చాడు. అది అందరూ అన్ని వేళలా కరెక్ట్గా మాట్లాడతారని నేను అనుకోను. ఆయన మాట్లాడినంత మాత్రాన అది పార్టీ నిర్ణయం కాదు. తెలంగాణ రావడంలో మీ పాత్ర కూడా ముఖ్యంగా ఉంది. మీలాంటి వాళ్ళు కూడా మౌనంగా ఉంటున్నారు అంటే తెలంగాణ మీద ప్రేమ తగ్గిపోయిందా, లేదంటే పార్టీ మీద భయం పెరిగిందా? లేదు. పార్టీ మీద భయం పెరిగితే నేను పార్టీ నన్ను బహిష్కరించకపోవు. పార్టీ మీద నాకు భయం పెరిగితే పార్టీ నన్ను బహిష్కరించకపోవు. వాళ్ళని సర్దుకోమని మాట్లాడే దాంట్లో నేను ముందట ఉంటాను. తేజస్వి యాదవ్ కూడా అట్లా మాట్లాడద్దు, అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. ఆనాడు సుష్మా స్వరాజ్ మాట్లాడిన రికార్డు చూడు. ఆమె శిరోముండనం చేసుకొని నేను తెలంగాణ పార్లమెంట్ ముందట బైఠాయిస్తాను అంటేనే భయపడి సోనియా గాంధీ బిల్లు పెట్టింది. కానీ ఆమె గద్దించకపోతే బిల్లు వచ్చేది కాదు. కానీ ఈ మూర్ఖులు, మా మూర్ఖులు వాడుకుంటలేరు. సుష్మా స్వరాజ్ యొక్క సర్వీస్ను మా మూర్ఖులు వాడుకుంటలేరు పార్టీ కోసం. అందుకని ఆమె సుష్మా స్వరాజ్ ఫోటో పెట్టనుండే, ఇక్కడ ట్యాంక్ బండి మీద పెట్టాల్సిన అవసరం ఉండే. సమర్థిస్తున్నారు బీజేపీ ఎంపీలు, మన తెలంగాణ ఎంపీలు ఈ వ్యాఖ్యలను సమర్థించరు. మరి ఎదురుగా పోకపోవచ్చు, కానీ సమర్థిస్తే వీళ్ళది కూడా కరెక్ట్ కాదు. సమర్థిస్తారని నేను అనుకుంటలేను, సమర్థించరు కూడా. చివరిగా తెలంగాణ రాజకీయాలపైన ఏం చెప్పదలుచుకోరు, ఎట్లా ఉండబోతోంది ఫ్యూచర్లో? ఒకవైపేమో కాంగ్రెస్ గెలిచి ఇన్నేళ్ళు అవుతుంది, ఇల్లు ఓడుకుంటా బుల్డోజర్ పాలన చేస్తాం. కాంగ్రెస్కు 5 పైసల పలుకుబడలేదు. విధి లేని పరిస్థితుల్లో రిజల్ట్ వస్తుంది. గెలిచినోడు నా ఓడే అంటాడు సర్పంచ్. ఇప్పుడు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయితే ఇంకా కాలే. పురపాలక సంఘంలో 48% వచ్చిన నాయకత్వం వెనుకబడ్డది, 38% వచ్చినోడు రాజ్యం చేస్తాడు. అందుకనే ఈ రిజల్ట్, ఆ పోయిన రిజల్ట్ను చూసుకొని సోయి దోచుకొని ముందుకు పోవాలని నా విజ్ఞప్తి. మన కేసీఆర్ సభ సక్సెస్ అయినట్ట కానట? సక్సెస్ అయినట్టే, కానీ అది మొత్తం సక్సెస్ రేట్ కాదు. ఇక రాజ్యం వచ్చేంత సక్సెస్ రేట్ కాదు అది. కానీ ఆ మీటింగ్ మటుకు సక్సెస్ అయింది. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకోడు, కాంగ్రెస్ పార్టీకి లాస్. అటువంటి నాయకుడిని పోగొట్టుకోకపోనుండే. ఆయన కూడా పాపం ఆయన పిల్లల కోసం ఆయన పార్టీ నుంచి పోయిండు, కానీ ఆయన తల్లడించుకుంటూనే పోయిండు. ఆయన ప్రాణం అంతా
కాంగ్రెస్ పార్టీ మీద దళిచ్చింది. ఏకైక నాయకుడు ఎవరు ఉన్నా లేకున్నా ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరు, ఆయన తెలుగుదేశం పార్టీ. కానీ జీవన్ రెడ్డి కూడా ఇదే పరిస్థితిలో వెళ్ళిపోయాడు పార్టీ నుండి. ఎవరినైనా బాధ పెట్టిన ఇప్పటి వరకు బాధపడుకుంటా పోయినోడు బాగుపడకపోవచ్చు, కానీ బాధపడుకుంటా పోయినోని బాధ మాత్రం వృధా పోదు.